హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు మన కిచెన్లో ఫిష్ ఫ్రైని చూపిస్తున్నాను. లో స్పైసెస్, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు లేట్, ప్రిపేర్ చేసేద్దాం, వచ్చేయండి. నేను ఒక 2 మీడియం సైజు చేపలను తీసుకొని ఇలాగా నీట్గా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసుకొని ఒక 4 to 5 టైమ్స్ వాష్ చేసుకున్నాను. నీసు వాసన లేకుండా ఉప్పు, నిమ్మరసం వేసుకొని డెఫినెట్గా వాష్ చేసుకోవాలి. ఇందులోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. 1 స్పూన్ కారం వేసుకోవాలి. అందులోనే తగినంత సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ధనియాలు, గసగసాలు, చెక్క, లవంగం, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కొంచెం ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని 1 స్పూన్ వేసుకోవాలి. అందులోనే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండ్ కొంచెం కరివేపాకు. ఇందులోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఒక ఎగ్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తాన్ని చేప ముక్కలకి పట్టించాలి. ఈ చేప ముక్కలకి మసాలా మొత్తం పట్టేటట్టు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చేప ముక్కలకి మసాలా మొత్తం పట్టించిన తర్వాత ఈ ప్లేట్ని ఒక 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 10 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి చేప ముక్కలు తీసి పెనం మీద పెట్టుకోవాలి. ఇంకా పైన మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా మొత్తం ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. పైన కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత పైన ఒక మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఇవ్వాలి. ఒక 3 మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దాము. మూత తీసిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఇవ్వాలి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి. ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేస్తే రెడీ అయిపోతాయి. అంతే అండి, చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయినాయో. చాలా టేస్టీగా ఉంటాయి. లో స్పైసెస్, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పప్పుచారులకు కానీ, మనము రసం పెట్టుకున్నా కానీ, ఒక్కొక్కసారి కొంచెం పికిల్ వేసుకొని ఇలా ఫిష్ ఫ్రై చేసుకొని తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా కొంచెం లో స్పైస్ కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.